హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ అను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం లేడీస్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు లేడీస్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్సనల్గా, అసలు వాటిని మనం న్యాచురల్గా ఎలా క్యూర్ చేసుకోవాలి, వాటికి మనకి న్యాచురల్గా ఎలాంటి రెమెడీస్ అని మనం ఈరోజు చెప్పుకుంటే, ఫస్ట్ లేడీస్ని చూసుకుంటే చాలా వరకు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అండ్ వాటితో పాటు వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో ఈ రెండు ఇలా అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ హార్మోన్ బ్యాలెన్సింగ్. హార్మోన్స్ అనేవి ఎప్పుడైతే మనకి లేడీస్కి కరెక్ట్గా రిలీజ్ అవ్వకుండా, తక్కువగా రిలీజ్ అయినా లేదంటే మనకి రిలీజ్ అవ్వవలసిన కన్నా కూడా ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ అయితే ఈ ప్రాబ్లం అనేది వస్తుంటుంది. సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం మంచి ఫుడ్ తీసుకోవాలి అండ్ స్లీప్ అనేది కరెక్ట్గా ఉండాలి అండ్ మనం ఎక్సర్సైజెస్ అండ్ మెడిటేషన్ ఇలాంటివి చేస్తూ ఉండాలి రెగ్యులర్ లైఫ్లో. అండ్ కొంతమందికి లేడీస్కి చూసుకుంటే వైట్ డిశ్చార్జ్ అనేది అసలు లోపల ప్యాంటీస్ కూడా తడిసిపోయే విధంగా అవుతూనే ఉంటుంది. కొంతమందికి ఏమో కడీగా అవుతూ ఉంటుంది అండ్ కొంతమందికి చూసుకుంటేనేమో ఎల్లో ఇష్గా అవుతుంది, కొంతమందికి బ్రౌన్ ఇష్గా అవుతూ ఉంటుంది. సో ఇలా అయితే అవ్వకూడదండి. నార్మల్గా పలచగా కొంచెం వైట్గా బంకలా అయితే ప్రాబ్లం ఏమీ లేదు. అలా అవుతున్నట్లయితే పలచగా బంకగా మీరు ఆరోగ్యంగా ఉన్నట్లుగానే గుర్తించాలి, దీనికి భయపడాల్సిన పని లేదు. సో నేను చెప్పిన ఈ నాలుగు విధాలుగా అయితే మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ వైట్ డిశ్చార్జ్ ఎల్లో ఇష్గా, కర్డ్ ఇష్గా, బ్రౌన్ ఇష్గా అయ్యే వాళ్ళు ఏంటంటే, వీళ్ళకి సమ్ అదర్ ఇన్ఫెక్షన్స్ ఏవో వీళ్ళకి ఉన్నట్టుగా గుర్తించాలి. ఏంటంటే అది వీళ్ళు తెచ్చుకోవచ్చు, లేదంటే వీళ్ళ పార్ట్నర్ ద్వారా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, ఎప్పటికప్పుడు గోరువెచ్చని నీళ్ళతో వీళ్ళు ఆ ఏరియాని క్లీన్ చేసుకుంటూ ఉండాలి అండ్ తీసుకునే ఫుడ్ కూడా ప్రాపర్గా కరెక్ట్గా ఉండాలి అండ్ కొంచెం క్లీనింగ్ అనేది ఎప్పటికప్పుడు ఆ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర హెయిర్ కానీ అవన్నీ కూడా రిమూవింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అండ్ క్లీనింగ్కి చాలామంది ఏంటంటే లోషన్స్, క్రీమ్స్ అని వాడుతూ ఉంటారండి. బట్ కానీ ఆ లోషన్స్, క్రీమ్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటిల్లో కెమికల్స్ అండ్ స్టెరాయిడ్స్ ఉంటాయి. సో అవి అవాయిడ్ చేసి గోరువెచ్చని నీళ్ళలో కొంచెం పసుపు, 4 వేపాకులు వేసేసుకొని మరగనిచ్చి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం మినిమం టెంపరేచర్ ఉండేలా చూసుకొని ఆ వాటర్తో కనుక మీరు యూరిన్కి వెళ్ళినప్పుడల్లా క్లీన్ చేసుకొని, లేదా వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడల్లా ఆ వాటర్తో క్లీన్ కనుక చేసుకుంటే సో ఆ ప్లేస్ అనేది కొంచెం నీట్గా ఉంటుంది. సమ్ ఏదన్నా బ్యాక్టీరియా, వైరస్ ఉన్నా కూడా డెడ్ అవుతుంది, మీకు ప్రాబ్లం ఉండదు. కొంతమంది ఏంటంటే మరీ అతిగా వాడుతుంటారు క్రీమ్స్, లోషన్స్. అలా వాడడం వల్ల ఏంటంటే అతి వినయం దురత లక్షణం అని మనకు పెద్దలు చెప్పారు. ఏదైనా ఒక లిమిట్ దాటి మనం ఏది చేయకూడదు. ఎక్కువగా ఆ క్రీమ్స్ అవి వాడడం వల్ల ఏమవుతుందంటే మన శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో అదనేది చనిపోతుంది. అలాంటప్పుడు అవన్నీ మీరు తగ్గించేసి నార్మల్గా క్లీనింగ్ చేసుకోండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ ఈ ఓవర్ బ్లీడింగ్కి చెప్పుకుంటే, ఈ బ్లీడింగ్ అనేది కొంతమందికి అసలు అవుతూనే ఉంటుంది. 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి వస్తుందండి. అండ్ ఆ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మినిమం ఒక 10-15 డేస్ వాళ్ళకి రెగ్యులర్గా అవుతూనే ఉంటుంది. గడ్డలుగా రావడం అండ్ స్మెల్లీగా, స్టమక్ పెయిన్ రావడం అండ్ జాయింట్ పెయిన్స్ అండ్ వాళ్ళకి హెడేక్ రావడం, లైట్గా ఫ్లేవర్ రావడం, లో ఫీవర్ ఇలా ఉంటుంది. సో ఇలాంటప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే, న్యాచురల్గా దొరికే కొన్ని రెమెడీస్ చెప్తాను, ఇవి ఫాలో అవ్వండి చాలు. సో అవేంటి అంటే, నువ్వులు ఉంటాయి మనకి ఇంట్లో. సో నువ్వులు అండ్ ఆ నువ్వుల్ని కొంచెం లైట్గా వేడి చేసేసుకొని, ఆ నువ్వుల్లో తాటి బెల్లం అందరికి ఐడియా ఉంటుంది. సో ఆ తాటి బెల్లం వేసి అండ్ సున్నం ఐడియా ఉంటుంది కదా అందరికీ, అది మనకి పల్లె గ్రామాల్లో ఎక్కువగా దొరుకుతుంటుంది. ఆ సున్నం ఒక 2 గ్రామ్స్ అలా వేసుకొని బాగా ముద్దలా చేసేసుకొని, ఈ మూడింటిని దీంట్లో కొంచెం నెయ్యి వేసి ఉండలుగా చేసుకొని 3 పూట్లు చిన్న గోలి బఠానీ సైజ్ అంత ఉండలను కనుక లోపలికి తీసుకున్నట్లయితే వాటర్తో, ఈ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి అండ్ పీరియడ్స్ వచ్చే టైంలో స్టమక్ పెయిన్ లేకుండా ఫ్రీగా ఉంటుంది ఒకటి. అండ్ వైట్ డిశ్చార్జ్ వాళ్ళకి చూసుకుంటే, మనకి సమ్మర్ సీజన్ ఇది ఆల్రెడీ. సో ఈ సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ అనేది మనకు బాగా దొరుకుతూ ఉంటాయి. సో ఈ మ్యాంగోస్ మనకి ఏంటంటే మనం తినేసి పడేస్తూ ఉంటాము లోపల టెంకని. బట్ ఏంటంటే టెంక లోపల జీడి ఉంటుందండి. ఆ జీడిని వీళ్ళు శుద్ధి చేసేసుకొని అండ్ ఎండబెట్టేసుకొని పౌడర్ చేసేసుకొని డైలీ ఒక గ్లాస్ పాలల్లో ఒక చిన్న టేబుల్ స్పూన్ పౌడర్ని కనుక కలుపుకొని తాగినట్లయితే ఈ వైట్ డిశ్చార్జ్ నుంచి వీళ్ళకి పూర్తిగా రిలీఫ్ అనేది వస్తుంది అండ్ వీళ్ళకి అదర్ ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఈ ఓవర్ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు అండ్ వైట్ డిశ్చార్జ్ అయ్యేవాళ్ళు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మ్యాక్సిమం న్యాచురల్గా కొంతవరకు క్యూర్ అవుతుంది. బట్ క్యూర్ అవ్వని పరిస్థితుల్లో అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాము. సో హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్ అండి, ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.